అమెరికాలో స్థిరపడిన తన కూతుళ్లను చూసేందుకు వెళ్లిన ఓ వ్యక్తికి షాక్ తగిలింది. తాను అమెరికాలో ఉన్న సమయంలో హైదరాబాద్లో తన ఇంట్లో చోరీ జరిగింది. ఏకంగా 40 తులాల బంగారాన్ని ఓ దొంగ ఎత్తుకుపోయారు. ఓ అర్ధరాత్రి ఓ చోరుడు ఇంట్లోకి ప్రవేశించి గుట్టు చప్పుడు కాకుండా బంగారం చోరీ చేశాడు. ఆ తర్వాత రోజు ఉదయం ఎదురింట్లో ఉన్న వ్యక్తి అప్రమత్తంగా వ్యవహరించడంతో చోరీ విషయం వెలుగులోకి వచ్చింది. ఇంటి కిటికీలు తెరిచి ఉండడం గమనించిన ఆ వ్యక్తి ఇంటి యజమాని బంధువుకు ఫోన్ చేయడంతో దొంగతనం విషయం బయటపడింది. నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగుడు ఇంటి కిటికీ గ్రిల్ తొలగించి ఇంట్లో ఉన్న 40 తులాల బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు చోరీ చేశాడు. చోరీ జరిగిన ఇల్లు నాగోల్ సాయినగర్ కాలనీలో రోడ్డు నెంబర్ 1లో నివాసముండే రిటైర్డ్ ఉద్యోగి భాస్కర్ దని తెలిసింది. అమెరికాలో స్థిరపడిన కూతుళ్లను చూసేందుకు భాస్కర్ దంపతులు వెళ్లారు. గత నెల 17న భాస్కర్ తన భార్య ప్రమీలాతో కలిసి అమెరికాలో ఉన్న కూతుళ్ల దగ్గరికి వెళ్లారు. ఇంటి గురించి నగరంలో ఉండే ప్రమీల తమ్ముడు శ్రీనివాస్కు చెప్పాడు. అతను అప్పుడప్పుడు ఇంటికొచ్చి చూసుకుని వెళ్లేవాడు. అక్టోబర్ 30వ తేదీన ఉదయం భాస్కర్ ఇంటి ఎదురుగా నివాసముండే వినోద్ అనే వ్యక్తి ప్రమీల తమ్ముడు శ్రీనివాస్కు ఫోన్ చేశాడు. అక్టోబర్ 29వ తేదీ రాత్రి ఇంట్లో లైట్ వెలిగించి ఉన్నాయని, ఇంటి కిటికీ గ్రిల్ తెరిచి ఉందని సమాచారం ఇచ్చాడు. వెంటనే శ్రీనివాస్ తన బావ భాస్కర్ ఇంటికి వెళ్లి పరిశీలించాడు. ఇంట్లో 40 తులాల బంగారు ఆభరణాలు, వెండి ప్లేట్లు 2, ఇతర వెండి ఆభరణాలు చోరీ జరిగినట్టు గుర్తించాడు. ఇంటి బెడ్రూమ్ కిటికీ గ్రిల్ పగలగొట్టి ఇంట్లో చోరీ చేసినట్లు గుర్తించిన వెంటనే నాగోల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. నాగోల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. ఓ యువకుడు ఇంట్లో ప్రవేశించిన విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డ్ అయి కనిపించాయి. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.